ప్రజలు విశ్వసించేలా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామని అభివృద్ధి పనుల శంకుస్థాపనలో బోడ ప్రసాద్ అన్నారు. యనమల కుదురులో ఇంద్రకీలాద్రి నగర్లో ఒక రోడ్డు, హొసానా మందిర్కి సంబంధించిన రోడ్లో డ్రైనేజీకి శంకుస్థాపన చేయడం జరిగింది. 40 లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. అలాగే గత సంవత్సర కాలం నుంచి దాదాపు 35-40 కోట్ల రూపాయలతోటి ఈ యనమల కుదురు, కానూరు, పోరంకి, తాడిగడప గ్రామాల్లో అనేక చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అంటే రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మట్టి రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది, పూర్తి చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో కూడా జరిగి ఉంటే ఇంకా మిగిలిన డ్రైనేజీ సిస్టమ్ కానీ లేకపోతే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడంలో కానీ ఇంకా ముందుండేవాళ్ళం. గత 5 సంవత్సరాల్లో పూర్తిగా వెనకబాటుకు గురవడంతో ఇది ఒకేసారి కూటమి ప్రభుత్వం పైన ఈ రోజున భారం పడుతూ ఉంది. అయినా ఎక్కడా కూడా వెనుకాడకుండా నిధులు సమీకరించుకొని ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల యొక్క విశ్వాసాన్ని గత ఎన్నికలప్పుడు కన్నా ఈసారి ఎన్నికలు జరిగేటప్పుడు ఇంకా మరింత విశ్వాసం పెరిగే విధంగా అభివృద్ధిలో దూసుకుపోతాం, ప్రజలకు అందుబాటులో ఉంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.